హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో హ్యాడ్ టు అనే మోడల్ వర్బ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ మోడల్ వర్బ్ని నేర్చుకుందాం. గతంలో మనం చేసిన పనులను ఇతరులకు చెప్పేటప్పుడు నాకు ఇష్టం లేకపోయినా ఆ పనులను చేయాల్సి వచ్చింది అని చేసిన పనుల గురించి చెప్పేటప్పుడు మనం హ్యాడ్ టు అనే మోడల్ వర్బ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే చెప్పవలసి వచ్చింది. చెప్పడం నాకిష్టం లేదు. కానీ నేను తప్పక చెప్పాను. చెప్పవలసి వచ్చింది అని చెప్తున్నాను. మాట్లాడవలసి వచ్చింది. నాకు మాట్లాడడం ఇష్టం లేదు. నేను సాధారణంగా వారితో మాట్లాడను. కానీ తప్పక మాట్లాడవలసి వచ్చింది. తినవలసి వచ్చింది. నేనైతే సాధారణంగా దీన్ని తినను. కానీ తినక తప్పలేదు. తినవలసి వచ్చింది అని చెప్తున్నాము. తీసుకోవలసి వచ్చింది. నేను తీసుకోను. కానీ తీసుకోక తప్పలేదు. తీసుకోవలసి వచ్చింది అంటూ గతంలో మనం చేసిన పనులను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఈ హ్యాడ్ టు అనే మోడల్ వర్బ్ని యూజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మనం పాజిటివ్ స్టేట్మెంట్లో చెప్తున్నప్పుడు ఆ పని చేయవలసి వచ్చింది అని చెప్తాము. ఒకవేళ నెగటివ్ స్టేట్మెంట్లో చెప్పవలసిన సందర్భంలో చెయ్యవలసిన అవసరం రాలేదు, చెయ్యవలసి రాలేదు అని చెప్తున్నాము. పాజిటివ్ క్వశ్చన్లో చెప్పాల్సి వచ్చినప్పుడు చేయవలసి వచ్చిందా అని ఇతరులను మనం అడుగుతుంటాము. నెగటివ్ క్వశ్చన్లో అయితే చేయవలసి రాలేదా అని ఇతరులని మనం ప్రశ్నిస్తూ ఉంటాము. మరి హ్యాడ్ టుని మనం ఏ సబ్జెక్ట్స్ కి యూజ్ చేస్తామో చూద్దాం. మనం అన్ని రకాల సబ్జెక్ట్స్ కి అంటే సింగులర్, ఫ్లూరల్, I, you, we, they, he, she, it అన్ని సబ్జెక్ట్స్ కి హ్యాడ్ టు ని మాత్రమే యూజ్ చేస్తాం. దీనిలో ఎటువంటి డిఫరెన్స్ లేదు. హ్యాడ్ టు వచ్చినప్పుడు స్టేట్మెంట్ ని మనం చేయవలసి వచ్చింది అని చెప్తూ ఉంటాం. దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేస్తే ముందుగా మనకు సబ్జెక్ట్ కనిపిస్తుంది. సబ్జెక్ట్ తర్వాత మనం హ్యాడ్ టు ని యూజ్ చేస్తున్నాం. హ్యాడ్ టు అంటే డిడ్ ప్లస్ హ్యావ్ టు. హ్యాడ్ టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని, వర్బ్ యొక్క బేస్ ఫామ్ ని V1 రూపంలో రాస్తున్నాము. వర్బ్ తర్వాత మనం ఆబ్జెక్ట్ ని ఎక్స్ట్రా వర్బ్ గా యూజ్ చేస్తాము. అతను ఇవ్వవలసి వచ్చింది. He had to give. అతను మాట్లాడవలసి వచ్చింది. He had to speak. అతను సహాయం చేయవలసి వచ్చింది. He had to help. చెయ్యాల్సి వచ్చింది. Had to. సహాయం చెయ్యాల్సి వచ్చింది. Had to help. అతను సహాయం చెయ్యాల్సి వచ్చింది. He had to help. అతను బోధించవలసి వచ్చింది. ఈ ఎగ్జాంపుల్స్ లో మనం హ్యాడ్ టు ని యూజ్ చేస్తాం. బోధించవలసి వచ్చింది. హ్యాడ్ టు టీచ్. అతను బోధించవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు టీచ్. అతను చెప్పవలసి వచ్చింది. హ్యాడ్ టు. హ్యాడ్ టు టెల్. అతను హీ హ్యాడ్ టు టెల్. అతను చెప్పవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు టెల్. అతను ప్రారంభించవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు స్టార్ట్. ప్రారంభించవలసి వచ్చింది అంటే హ్యాడ్ టు స్టార్ట్ అంటున్నాము. అతను ప్రారంభించవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు స్టార్ట్. ఒకవేళ మనం ఈ సిచ్యువేషన్స్ లో అతను కాకుండా ఆమె ఉంటే షీ హ్యాడ్ టు స్టార్ట్. ఒకవేళ ఆమె బదులు నేను ఉంటే ఐ హ్యాడ్ టు స్టార్ట్. సబ్జెక్ట్స్ ఏది యూజ్ చేసినప్పటికీ మనం హ్యాడ్ టు ను మాత్రమే ఈ సెంటెన్స్ ఫార్మేషన్ లో యూజ్ చేస్తున్నాము. అతను తీసుకోవలసి వచ్చింది. హ్యాడ్ టు యూజ్ చేయాలి. అతను హీ హ్యాడ్ టు. మరి తీసుకోవలసి వచ్చింది అంటే హీ హ్యాడ్ టు టేక్. హ్యాడ్ టు టేక్. హీ హ్యాడ్ టు టేక్. అతను రాజీనామా చేయవలసి వచ్చింది. హ్యాడ్ టు యూజ్ చేయాలి. హ్యాడ్ టు రిజైన్. మరి ఎవరు చేస్తున్నారు రాజీనామా? హీ హ్యాడ్ టు రిజైన్. అతను జాబ్ కి రాజీనామా చేస్తున్నాడు.
He had to resign his job. అతను ఇష్టపడవలసి వచ్చింది. అతనికి ఇష్టం లేదు కానీ తప్పక ఇష్టపడవలసి వచ్చింది. Had to like. అతను he had to like. అతను పరిగెత్తవలసి వచ్చింది. అతను ఎప్పుడూ పరిగెత్తలేదు. సాధారణంగా అతను ఎప్పుడూ పరిగెత్తడు. కానీ పరిగెత్తవలసిన సందర్భం వచ్చింది. పరిగెత్తవలసి వచ్చింది. Had to run. He had to run. వారు వేచి ఉండవలసి వచ్చింది. They had to wait. వారు ఎప్పుడూ వేచి ఉండలేదు కానీ తప్పక వెయిట్ చేయాల్సి వచ్చింది. They had to wait. నేను తినవలసి వచ్చింది. I had to eat. I had to eat. Thank you for watching my video. మనం మరొక వీడియోలో had to ని యూజ్ చేస్తూ నెగటివ్ స్టేట్మెంట్ ని ఏ విధంగా తయారు చేయవచ్చో నేర్చుకుందాము.